ఈరోజు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి యొక్క 30వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడానికి నర్తకి సెంటర్కి ప్రతి సంవత్సరం రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారిని నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అటు సినీ ఫీల్డ్లోనూ రాజకీయ రంగంలోనూ ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. సినీ ఫీల్డ్లో అన్ని రకాలంటే అటు పౌరాణికాలు కావచ్చు, సంస్కృత అన్నిట్లోనూ యాక్చువల్గా వేసి మెప్పించిన మహానుభావుడు. అదేవిధంగా రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి పేదల కోసం కూడు గుడ్డ నీడ అనే నిదానంతో వచ్చి ₹2 కేజీ బిజినెస్ స్టార్ట్ చేసిన మహానుభావుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గుడ్డ అనే దాంతో జనతా వస్త్రాలను ఆ రోజు స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇలా పేదల కోసం ఎన్నో పథకాలు రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వాటిల్ని కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు భారతదేశంలో వారు ఆ రోజు ప్రారంభించిన పథకాలని అనేక రాష్ట్రాలు ఈరోజు ప్రారంభించి ముందు తీసుకుపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆదర్శం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా భారతదేశంలో అటు రాజకీయ రంగంలోనూ మరియు సినీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చేసి తెలుగు ప్రజల యొక్క తెలుగు వాళ్ళంటే ఒకప్పుడు యాక్చువల్గా చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి అందరూ శ్రద్ధాంజలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు మా దైవం ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తాం. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, అదేవిధంగా నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పట్టాభిరారెడ్డి మరియు తదితరులు అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెద్దానికి నివాళులు అర్పించాలని చెప్పి వచ్చిన నందమూరి అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో సినీ రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయనకి సాటి ఎవరు లేరు. సినీ రంగంలో చూస్తే ఆయన పోషించిన పాత్రలు సాంఘికం కానీ పౌరాణికాలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ చారిత్రాత్మకం కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించారు. అదేవిధంగా ఒకే నటులు ఒకేసారి 9 పాత్రల్లో ఒకేసారి 3 పాత్రలు కనపడి ఇటు హీరోయిజము రాముడుగా, ఇటు రావణాసురుడుగా విలన్గా కూడా, అదేవిధంగా కృష్ణుడుగా, అదేవిధంగా దుర్యోధనుడుగా విలన్గా మెప్పించిన ఘనత ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ విధంగా అనితర సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు కూడా, ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు. అదేవిధంగా రాజకీయాలకు వస్తే 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన దాఖలేదు. ఆ విధంగా అది కూడా అయింది గిన్నీస్ రికార్డు. అదేవిధంగా పేదలకి సంక్షేమం అందించాలా, సంక్షేమం కూడా మొట్టమొదట ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమాలతోటి ముందుకు సాగిపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఒక్కటి మాత్రం మాకు తీరని లోటు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఇన్ని లక్షణాలు కలిగిన మా దైవానికి భారత రత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం. అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి 18 లోపల అన్నగారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా.
దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం. అదేవిధంగా నిరాదీక్షలు చేశాం. భవిష్యత్తులో కూడా మన పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా విన్నవించుకున్నాడు కేంద్రానికి. ఆ విధంగా తప్పనిసరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి తీసుకునే వ్యక్తి ఆయన. అలాంటి ఎవరెవరికో ఇచ్చినారు భారతరత్న. వాళ్ళ గురించి వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగంలో కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఆయనకి ఇవ్వని దాన్ని అభిమానులుగా అగ్రపాతి ఎన్టీ రామారావు సంఘం తరఫున మేము చింతిస్తున్నాము. అది తప్పకుండా సాధించాలని చెప్పి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఈ దేశంలో భగవంతుని తర్వాత దైవాంశ సంభూతుడని ఉచ్చరించేటువంటి ఒకే ఒక్క నటుడు నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన యొక్క పాత్రలు రాముడైనా కృష్ణుడైనా ఏ అవతారమైనా మొదట గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారి రూపం. అందుకే ఆయన దైవాంశ సంభూతుడని కొలుచుకుంటుంటారు. రాజకీయాల్లో ఒక పెను మార్పులకి శ్రీకారం చుట్టి 9 నెలల అధికారం రావడం కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం 40 సంవత్సరాల తర్వాత ఈనాడు మాట్లాడుకుంటున్నా దానికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కానీ, పక్కా గృహం కానీ, మహిళలకి ఆడబొడుచులకి ఆస్తిలో సమాన హక్కు కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, మైనారిటీ కార్పొరేషన్లు కానీ, ఎస్సీలకి ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, గిరిజనులకి కార్పొరేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చిన మహనీయుడు. ఈనాడు బలహీన వర్గాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నామంటే దానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించి పీడిత వర్గాలకి రాజ్యాంగ హక్కులు కల్పిస్తే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి బలహీన వర్గాలకి ఒక దేవుడిగా నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన నాటికి నేటికి ఏనాటికి కూడా ఆయన ప్రతి ఒక్కరి అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గారని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.